హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మా తిరుపతి ప్రయాణము స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మా పెద్ద అబ్బాయికి 3వ సంవత్సరం పెట్టింది, చిన్న అబ్బాయికి 11 మంత్స్ పెట్టింది. అందుకే తిరుపతి ప్రయాణము స్టార్ట్ చేసినాము. ఫస్ట్ మొక్కు వెంకటేశ్వర స్వామికి తీర్చాలి కదా ఫ్రెండ్స్. అందుకే ఫ్రెండ్స్ తిరుమలకి స్టార్ట్ అయ్యాము. నేను, మా హస్బెండ్, పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి మేము బయలుదేరాము. మా అత్త, మా మామ తర్వాత బస్సులో వస్తామని చెప్పినారు. మెట్లు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది స్టార్టింగ్ అలిపిరి నుంచి ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. మా పెద్ద అబ్బాయి వాళ్ళ డాడీతోటే వెళ్తూ ఉన్నాడు, చిన్న అబ్బాయి నేను ఎత్తుకో ఉన్నాను ఫ్రెండ్స్. అలిపిరి దగ్గర ఫ్రెండ్స్ ఇది మీరు చూసే ఉంటారు తిరుమల జర్నీ ఎలా జరుగుతున్నది. పెద్ద అబ్బాయి ఓహా శ్రీనివాస్ ఫ్రెండ్స్, మీకు తెలిసే ఉంటుంది కదా. ఇక్కడ టెంకాయ కొట్టడానికి మేము టెంకాయ అన్నీ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓహా శ్రీనివాస్ ఎలా ఆడుకుంటున్నాడు. వాడికి వాటర్ అంటే చాలా ఇష్టము. ఏంటి మమ్మీ ఏంది మమ్మీ అని అడుగుతున్నాను నన్ను. అవి వాటర్ అయినా అని చెప్తున్నాను నేను. ప్రజెంట్ అయితే ఓహా శ్రీనివాస్ నిద్రపోతున్నాడు, యోహాన్ శ్రీనివాస్ ఆడుతూ ఉన్నాడు. అందుకే నేను ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను మీకు. ఇక్కడ అలిపిరి దగ్గర ఫ్రెండ్స్, అలిపిరి సైడ్ టూ వేస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి శ్రీనివాస మెట్టు అనేది, ఇంకోటి అలిపిరి సైడ్ అనేది. కానీ మేము అలిపిరి సైడ్ ఎక్కుతున్నాము. ఇక్కడ స్టార్టింగ్ మనం కొన్ని ఎక్కేటప్పుడు అంతా సేవింగ్ జరగాలని చెప్పేసి టెంకాయ కొడతారు ఫ్రెండ్స్. అందుకే మేము ఇక్కడ చిన్న వీడియో తీసుకుంటున్నాము. శ్రీనివాస్ చూడండి ఎలా చూస్తున్నాడో. మేము వెళ్ళేటప్పుడు ఫుల్ వర్షం ఫ్రెండ్స్, కానీ మేము వెళ్ళేటప్పుడైతే వర్షం పడలేదు, బాగా ఎండగా వస్తుంది. మా తిరుమల జర్నీ చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. మీరు చూస్తూ ఉంటారు కదా వీడియోలో. చూడండి ఎలా చూస్తూ ఉన్నాడు. అందరూ వచ్చి టెంకాయలు కొడుతూ ఉన్నారు అక్కడ. మా ఇంటి కులదైవుడు వెంకటేశ్వర స్వామి ఫ్రెండ్స్. అందుకే మేము ఫస్ట్ మొక్కు వెంకటేశ్వర స్వామికి తీరుస్తున్నాము. తర్వాత ఇంకా తీర్చాలి ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి మొక్కులు, తీరుస్తాము. ఇదే మెట్లు ఎక్కుతున్నారు చూడండి ఫ్రెండ్స్. ఎక్కననే ఒకటే అల్లరి అసలు శ్రీనివాస్ది. వాళ్ళ డాడీ చేపట్టుకునే ఎక్కుతున్నాడు. కొంతసేపు ఎక్కుతానంటాడు, కొంతసేపు నాడు ఎక్కనంటాడు. మా అల్లరి మామూలుగా లేదు ఫ్రెండ్స్, బాగా అల్లరి చేశాడు అసలుకి. ఇది స్టార్టింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ అలిపిరి టెంకాయ కొట్టిన తర్వాత ఎక్కుతూ ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి అసలుకి మామూలుగా అసలుకి ఏడిపించలేదు వాళ్ళ డాడీని. నా దగ్గరికి రమ్మంటే నా దగ్గరికి వచ్చేది కాదు ఫ్రెండ్స్. చూడండి ఇలా అల్లరి చేస్తున్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్. నేను ఎక్కను రాను అని చెప్పిచ్చేసి వాళ్ళ డాడీ ఎత్తుకొని ఎక్కాడు ఫ్రెండ్స్. ఎక్కడో కొంచెం అక్కడక్కడ నడుస్తూ మెట్లు ఎక్కుతూ తనకైతేనే వచ్చాడు ఫ్రెండ్స్. చూడండి మెట్లు అసలుకి ఎంత కలర్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. అసలుకి అవి అలాగా ఎందుకు రెడ్ కలర్ అంటే పసుపు కుంకుమ పెట్టి అలాగా రెడ్ కలర్లో అయినాయి ఫ్రెండ్స్. చూడండి ఎక్కే వాళ్ళు ఉన్నారు, దిగే వాళ్ళు ఉన్నారు, ఎవరి మొక్కలు వాళ్ళకు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఓహా శ్రీనివాస్ ఒక్కడే ఎలా ఎక్కుతున్నాడో చూడండి. కొన్ని దగ్గర తనకు కూడా ఎక్కేది ఫ్రెండ్స్, కొన్ని దగ్గరలే ఏడిపిస్తుండేది డాడీని. మొత్తానికి డాడీ ఫ్యాన్స్ ఓహా శ్రీనివాసు. చూడండి ఎంత బాగా ఎక్కుతున్నాడో. చూడండి బాగా అల్లరి వాడు ఫ్రెండ్స్, అల్లరి చేస్తూనే ఉంటాడు. చూడండి ఎంతమంది జనాభా ఉన్నారు, ఎక్కే వాళ్ళు కానీ దిగే వాళ్ళు కానీ. నేను చిన్న అబ్బాయిని యోహాన్ శ్రీనివాస్ని పట్టుకొని ఎక్కుతున్నాను. వాళ్ళ డాడీ కొంతసేపు కూడా తీసుకుంటా ఉన్నాడు. చూడండి ఇక్కడ అలసిపోయి కూర్చున్నాడు. నేను ఇంకా నడవలేను బాబోయ్ అన్నట్టు కూర్చున్నాడు ఫ్రెండ్స్. ఇక చూడండి చాక్లెట్ దారి కొడుతున్న చాక్లెట్ ఐస్ క్రీమ్స్ తింటూనే వస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి నేను ఎక్కలేను కూర్చున్నాడు, మళ్ళీ వాటితోటి ఆడతాడు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఆడుతున్నాడో. ఇక్కడ కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటున్నాడు ఫ్రెండ్స్ ఓహా శ్రీనివాసు, యోహాన్ శ్రీనివాసు డాడీ. చూడండి ఫ్రెండ్స్ అందరూ మెట్టికి పసుపు కుంకుమ కర్పూరం అన్నీ వెలిగించుకుంటూ వస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి వాళ్ళ డాడీ కూర్చొని కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటున్నారు. కొంతసేపు రెస్ట్ తీసుకుంటా, కొంతసేపు ఎక్కుతా దిగుతా అలా జరిగింది ఫ్రెండ్స్ మా తిరుమల ప్రయాణము. చూడండి ఫ్రెండ్స్ అసలుకి ఇక్కడ చూడండి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక్కడ వ్యూ చూడండి ఫ్రెండ్స్, కొంచెం మిడిల్లోకి వెళ్ళిన తర్వాత వ్యూ చూడండి ఎంత క్లైమేట్ ఉందో. ఫుల్ వర్షం ఫ్రెండ్స్, కానీ ఆ రోజు మా కోసమే ఎండగాసినట్టుంది. వ్యూ చూడండి కిందన
కింద వ్యూస్ అలా ఎంత బాగున్నదో చూడండి. రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక్కడికి సగం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ఫుడ్ కోస్టర్స్ ఉంటాయి. ఇలాగా చాలా ఆకలేసి మేము మార్నింగు ఇంటికాడ నుంచి 7కి బయలుదేరాము. అక్కడికి వెళ్ళేటప్పటికి 11 అయింది. 11 స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చేటప్పటికి 1:30 అయింది ఫ్రెండ్స్. చూడండి, ఇదన్నీ ఫుడ్ కోర్టర్సే. ఇక్కడ లంచ్ చేయడానికి అని చెప్పి మేము ఆగినాము. అప్పుడు తీసిన వీడియో ఫ్రెండ్స్ ఇది. ఇవన్నీ వరుసగా స్టార్టింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇక్కడ మెట్లు ఉండవు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇక్కడ నడుస్తూ ఉన్నారు కదా శ్రీనివాస్ వాళ్ళ డాడీ. ఇక్కడ నుంచి వరుసగా ఇంకా వ్యూ ఫ్రెండ్స్. నడుచుకుంటూ వెళ్ళాము. నో స్టెప్స్. ఇక్కడ జస్ట్ అక్కడంత వరకే ఉంటాయి. ఆ ఫుడ్ కోస్టర్ నుంచి ఇంకంతా నడుచుకుంటూ వెళ్ళాము ఫ్రెండ్స్. చూడండి శ్రీనివాస్ ఎంత బాగా నడుస్తూ వచ్చాడో. లాలీపాపులు అంటే ఆ దారంతా రచ్చ ఫ్రెండ్స్. అసలుకి చూడండి, ఎక్కడ కనిపెడితే అక్కడ వాడి కోసమే ఆగి తీసుకుంటున్నారు. ఏదో చూపిస్తే అది తీసి చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ అంతా నడుచుకుంటూ వెళ్ళాము ఫ్రెండ్స్. మెట్లయితే ఉండవు. చూడండి, ఐస్ క్రీమ్ అని లాలీపాప్లని దారంతా చూడండి ఎలా పరిగెత్తుతున్నాడు. యాన్ శ్రీనివాసరావు డాడీ ఎత్తుకో ఉన్నాడు. శ్రీనివాస్ చూడండి ఎలా పారిపోతే ఎంత పరిగెత్తుతూ ఎలా వెళ్తున్నాడు. చూడండి, ఒక్కడే అసలుకి మాటే విన్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా నడుచుకోవడం వెళ్ళా ఫ్రెండ్స్. ఇదంతా నడవడమేను. చూడండి, అల్లరి మామూలుగా లేదు ఫ్రెండ్స్. మీ పిల్లలు కూడా ఇలాగే అల్లరి చేస్తుంటారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు కూర్చొని ముగ్గురు. నలుగురు వెళ్ళి వేసుకున్నాం అండి. మన ఇద్దరు వెళ్ళేటప్పుడు జింకలు చూడండి ఫ్రెండ్స్. జింకలు చూడండి, జింకలు ఇలాగా వద్దండి. జింకలు బాగా క్లియర్గా కనిపిస్తాయి ఫ్రెండ్స్ మనకి దారిలో వెళ్ళేటప్పుడు. నేను ఎక్కువగా నాకు జింకలు అంటే ఇష్టం ఫ్రెండ్స్. అందుకే జింకలు తీసినాను. పైన వెహికల్స్ వెళ్తూ ఉంటాయి ఇలాగా. స్టెప్స్ అనేది అక్కడక్కడ వస్తాయి ఫ్రెండ్స్. కానీ మొత్తానికి నడవడమేను ఫ్రెండ్స్. చాలా అంతా నడవడమేను. దారంతా ఎక్కువ నడవడమేను. అందుకు స్టెప్స్ ఉండవు. అంతా నడుచుకుంటూ వెళ్ళాను ఫ్రెండ్స్. చూడండి, అందరూ ఎలా పసుపు కుంకుమ పెట్టుకుంటా మెట్టికి పెట్టుకుంటూ వెళ్తుంటారు ఫ్రెండ్స్. వాళ్ళకి ఎన్ని మొక్కులు తీరుంటాయి కదా ఫ్రెండ్స్. అందరి స్టెప్స్కి పసుపు కుంకుమ కర్పూరం ఆంజనేయ స్వామి విగ్రహం ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటుంది. ఆంజనేయ స్వామి విగ్రహం ఎందుకు ప్రతిష్టాపన చేశారంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను. అది కరెక్ట్ అయితే కరెక్టో రాంగో తెలియదు. రాంగ్ అయితే నన్నైతే తిట్టుకోవద్దు. ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో ప్రాబ్లం జరిగింది ఫ్రెండ్స్. హత్య ఏదో జరిగిందంటారు. అందువల్ల స్థలం అపవిత్రమైందని చెప్పి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారని చెప్పారు ఫ్రెండ్స్. నాకు తెలీదు, మరి ఇన్ఫర్మేషన్ కరెక్టో రాంగో తెలియదు నాకు. చూడండి, ఇక్కడ అదంతా నడుచుకుని వెళ్ళే ఫ్రెండ్స్. అక్కడ జింకలు కనిపిస్తే వీడియో తీస్తున్నాను. చాలా దగ్గరకు వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మొత్తానికి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. అంతా కనిపించడం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో. ఇదంతా నడవడం ఫ్రెండ్స్. పైన వ్యూ చూడండి ఎంత బాగుందో అసలుకి. క్లైమేట్ అయితే ఈవినింగ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కొండ చార్యాలు, గాలి, వాతావరణం కానీ సూపర్గా ఉంటుంది క్లైమేట్ ఫ్రెండ్స్. ఇది 4 అయింది. ఆల్మోస్ట్ మేము రీచ్ అయిపోయినాము. ఇంకెంత ఒక ఇంద్రధనుసు ఫ్రెండ్స్. ఇంకొక ½ అవర్ అయితే తిరుమల మెట్లో ఫుల్ కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. వెళ్ళేటప్పుడు అంతా నడుచుకోవడం మొత్తం వాకివే ఫ్రెండ్స్. మొత్తం నడవడమేను ఇంకంతాను. చూడండి క్లైమేట్ ఎంత బాగుంటుంది అసలుకి. ఇది వెహికల్స్ వెళ్ళేది రూట్ ఫ్రెండ్స్. ఇటు నారదాల్కి వెళ్ళేది గాలిగోపురం ఫ్రెండ్స్. గాలిగోపురానికి రీచ్ అయినాము. గాలిగోపురం దగ్గర చిన్న క్లిప్ ఒక వీడియో తీసుకున్నాను నేను. ఇంకొంచెం మెట్లు ఉంటే అది ఎక్కుతూ ఉన్నారు. ఇది స్టార్టింగ్ ఎక్కింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా ఎక్కుతున్నారు వాళ్ళిద్దరు అసలుకి. చూడండి చాలా అల్లరి చేశారు ఫ్రెండ్స్. చూడండి, ఇది వచ్చి యోహాన్ శ్రీనివాస్ మెట్లు ఎక్కేటప్పుడు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా ఎక్కుతున్నాడు అసలుకి యోహాన్ శ్రీనివాస్. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ డాడీ దగ్గర యోహాన్ శ్రీనివాస్ ఫ్రెండ్స్ చిన్న అబ్బాయి.
ఊహా శ్రీనివాస్ని గుండె తీసేటప్పుడు నేను వీడియో తీయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కంట్రోల్ చేయడం చాలా కష్టం అయిపోయింది. బాగా అల్లరి, ఎంత అల్లరి చేశాడంటే అంత అల్లరి చేశాడు. శ్రీనివాస్ చూడండి ఫ్రెండ్స్, చిన్న అబ్బాయి ఎంత కూల్గా గుండె చేయించుకుంటున్నాడు, అసలు అల్లరే చేయలేదు ఫ్రెండ్స్, కనీసం ఏడవని కూడా ఏడవలేదు, అంత చక్కగా చేయించుకుంటున్నాడు. చూడండి మీరే, అస్సలకి అందరూ ఆశ్చర్యపోయారు, అసలు ఎంత చిన్న అబ్బాయి ఎంత సైలెంట్గా ఉంటున్నారు, 3 years అబ్బాయి ఏంది అలా వచ్చారు, అంత గోల్ పెట్టారు అన్నారు ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మా తిరుమల ప్రయాణం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.